హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఈరోజు డేట్ వచ్చి మే 22, 2024. ఈరోజు ఐపీఎల్లో ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ రాయల్స్కి అండ్ రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరుకి. ఫ్రెండ్స్, ఫాస్ట్గా ఈ మ్యాచ్ యొక్క సమ్మరీ చూద్దాము. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేయబోయేది ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు. ఇది టాటా ఐపీఎల్ 2024 సీజన్ నెంబర్ 17 ఎలిమినేట్ మ్యాచ్ యొక్క సమ్మరీ ఇది. ఈ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరుకి అండ్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్స్లో 172 రన్స్ చేసింది, 8 వికెట్స్ కోల్పోయి. ఈ మ్యాచ్లో ఆర్సీబీ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి పట్టిదార్ 22 బాల్స్లో 34 రన్స్ చేసిండు. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ వచ్చి కింగ్ కోహ్లీ 24 బాల్స్లో 33 రన్స్ వేసిండు. నెక్స్ట్ లోమోర్ 17 బాల్స్లో 32 రన్స్ వేసిండు. గ్రీన్ 21 బాల్స్లో 27 రన్స్ చేసినాడు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఆవేష్ ఖాన్ 4 ఓవర్స్లో 44 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అశ్విన్ 4 ఓవర్స్లో ఎక్సలెంట్ బౌలింగ్ చేసిండు, 19 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. బోల్ట్ 4 ఓవర్స్లో 16 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. చాహల్ 4 ఓవర్స్లో 43 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యొక్క టార్గెట్ 173 రన్స్ 20 ఓవర్స్లో. అందుకు రిప్లై గాను రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్స్లోనే టార్గెట్ రీచ్ అయింది. అంటే ఇంకొక 6 బాల్స్ మిగిలి ఉండగానే 174 రన్స్ చేసింది, 6 వికెట్ కోల్పోయి. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి జైస్వాల్ 30 బాల్స్లో 45 రన్స్. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ పరాగ్ 26 బాల్స్లో 36 రన్స్. హెట్ మేయర్ 14 బాల్స్లో 26 రన్స్. నెక్స్ట్ కోలార్ కార్డ్మోర్ 15 బాల్స్లో 20 రన్స్ చేసిండు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సిరాజ్ 4 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. కుల్కర్ని నెక్స్ట్ 2 ఓవర్స్లో 19 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. గ్రీన్ 4 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఫెర్గుసన్ 4 ఓవర్స్లో 37 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఫైనల్గా ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరుపై రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్స్ తేడాతో గెలిచింది ఎలిమినేటర్ మ్యాచ్లో. రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్లో సూపర్గా కంబ్యాక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ జరిగిన 5 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు రాజస్థాన్ రాయల్స్. రీసెంట్గా జరిగిన 5 మ్యాచ్లో ఒక మ్యాచ్ మాత్రం వర్షం పడి రద్దయింది. 4 మ్యాచెస్ వరుసగా ఓడిపోయింది రాజస్థాన్ రాయల్స్. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ గెలవడంతో కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫైర్ 2 ఆడాల్సి వస్తుంది ఎస్ఆర్హెచ్తో రాజస్థాన్ రాయల్స్. ఆర్సీబీ మాత్రం ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఈ సీజన్లో అసలు ఆల్మోస్ట్ టాప్ 10లో పడిపోయింది ర్యాంకింగ్. లాస్ట్ 6 మ్యాచ్లు వరుసగా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరుసగా గెలుచుకుంటూ వచ్చి ప్లే ఆఫ్కి వచ్చి క్వాలిఫై అయిపోయింది. ఐపీఎల్లో ఫస్ట్ జరిగిన 8 మ్యాచ్లో ఒక్క మ్యాచ్ మాత్రం గెలిచి ఐపీఎల్ పాయింట్ టేబుల్లో బాటమ్ 10లో ఉండండి. నెక్స్ట్ జరిగిన 6 మ్యాచ్ మాత్రం వండర్ అని చెప్పుకోవాలి. 6 మ్యాచ్లు గెలిచి డైరెక్ట్గా ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిపోయింది. ఈ మ్యాచ్లో కూడా ఫైటింగ్ చేసి ఓడిపోయింది. ఆర్సీబీ మొత్తము 17 సీజన్లో 9 టైమ్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయింది. ఐపీఎల్ 2008 నుంచి మొదలైంది. మొత్తం 17 సీజన్లో 9 సార్లు ప్లే ఆఫ్కి క్వాలిఫై అయింది ఆర్సీబీ. కానీ ఆర్సీబీ ఇంతవరకు ఒకసారి కూడా టైటిల్ గెలవలేదు. నెక్స్ట్ సీజన్లో టైటిల్ గెలవాలని నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఫైనల్కి వెళ్ళే దారి. ఫస్ట్ ప్లే ఆఫ్ క్వాలిఫైర్ 1 మ్యాచ్లో కోల్కతా అండ్ సన్ రైజర్స్ ఆడారు. ఆ మ్యాచ్లో కోల్కతా గెలిచి డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది కాబట్టి క్వాలిఫైర్ 2 ఆడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎలిమినేటర్ మ్యాచ్ ఈరోజు జరిగింది కదా, రాజస్థాన్ రాయల్స్కి ఆర్సీబీ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది, ఆర్సీబీ ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ 2 క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఆడాలి. ఆర్సీబీ ఏమో ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ క్వాలిఫైర్ 2లో ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ 24వ తేదీ ఆడతారు. ఆ మ్యాచ్లో గెలిచిన వాళ్ళు ఫైనల్కి వెళ్ళిపోతుంది. ఫైనల్ వచ్చి మే 26వ తేదీ జరుగుతుంది. ఇంకా 2 మ్యాచ్లు జరిగితే ఇంకా ఐపీఎల్ కంప్లీట్ అయిపోతుంది ఈ సీజను. క్వాలిఫైర్ 2 మే 24వ తేదీ జరుగుతుంది. ఫైనల్ వచ్చి మే 26. ఫ్రెండ్స్, ఈ 2 ఇంపార్టెంట్ మ్యాచెసే. ఈ మ్యాచెస్ ఫ్రీగా లైవ్ చూడాలంటే జియో సినిమాలో ఫ్రీగా లైవ్ చూసి ఎంజాయ్ చేయండి.
ఫ్రెండ్స్, మే 24వ తేదీ జరగబోయే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో ఎవరు విన్ అవుతారో కామెంట్ చేయండి గెస్ చేసి. అండ్ మే 26వ తేదీ జరిగే ఫైనల్లో ఎవరు విన్ అవుతారో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది మే 24వ తేదీ జరగబోయే క్వాలిఫైర్ 2 మ్యాచ్. సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ అండ్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది ఈ మ్యాచ్ లైవ్ చూడాలంటే జియో సినిమాలో లైవ్ చూడండి. వాతావరణ శాఖ మే 24 చెన్నైలో వర్షం పడే అవకాశం ఎక్కువ ఉందని చెప్తుంది. ఈ క్వాలిఫైర్ 2 మ్యాచ్ కూడా మే 24 చెన్నైలో జరిగిద్ది. చెన్నైలో ఆ రోజు వర్షం ఎక్కువ పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. ఫ్యాన్స్ కొంచెం టెన్షన్లో ఉన్నారు. ఆల్రెడీ లీగ్ స్టేజీలో వర్షం పడి 4 మ్యాచ్లు రద్దయిపోయినాయి. ఇంకా 2 మ్యాచ్లు మాత్రం పెండింగ్ ఉన్నాయి. వర్షం పడకుండా ఈ 2 మ్యాచ్లు జరగాలని నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ క్వాలిఫైర్ 2 మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఎస్ఆర్హెచ్చా లేకపోతే రాజస్థాన్ రాయల్సా కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ క్వాలిఫైర్ 2 సమ్మరీలో మళ్ళీ కలుసుకుందాము. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఐపీఎల్ మ్యాచ్ మే 26వ తేదీ ఫైనల్ మ్యాచ్తో కంప్లీట్ అయిపోతుంది. ఐపీఎల్ అయిపోగానే జూన్ 2వ తేదీ నుంచి T20 వరల్డ్ కప్ మెన్స్ T20 వరల్డ్ కప్ స్టార్ట్ కాబోతుంది. ఆ మ్యాచెస్ యొక్క రివ్యూస్ కూడా చెప్పబోతున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ మ్యాచ్ యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.